ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఒక స్పెషల్ సెలబ్రేషన్ ఉంటుంది. అదే మామిడి పళ్ళ పండగ. మళ్ళీ వచ్చేసింది మామిడి పళ్ళ పండగ. సో ఇక్కడ ఆర్డర్ ఇచ్చి చక్కగా మామిడి పళ్ళు తెప్పించాం, రసాలు. సో యూజువల్గా రసాలే పంచి పెడతాం అనమాట. ఓం నమ శివాయ. ఏ పని స్టార్ట్ చేసినా సరే ఓం నమ శివాయ అని స్టార్ట్ చేస్తే ఆ పని అస్సలు అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయంట. సో ఎవరికి ఇచ్చినా కూడా ఇది ఏదో పెద్దలు చెప్పారు, రీజన్ ఏదో నాకు తెలియలేదు, కానీ అంటే భయపెడతారు కదా, మంచి బిడ్డలు కావాలంటే నువ్వు మంచి పళ్ళు పంచు అని. సూపర్. మా అమ్మ హక్ చేసుకుంది, బాగా తీయండి అప్ప. అగ్గులు ఎప్పుడు చేసుకుంటా ఉంటాం, అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి. నూరు వర్షం ఇలాగే సూపర్ గా పళ్ళు పంచి పెట్టుకుంటూ నిండు ముత్తైదులాగా సుఖ సంతోషాలతో వెలుగొందుతూ ఉండాలని నా ఆశ, అపేక్ష. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హత్తజకి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మళ్ళీ మీ ముందుకి చాలా చాలా హ్యాపీ సెలబ్రేషన్తో వచ్చేసాను. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఒక స్పెషల్ సెలబ్రేషన్ ఉంటుంది. అదే మామిడి పళ్ళ పండగ. మళ్ళీ వచ్చేసింది మామిడి పళ్ళ పండగ. సో రసాలు చక్కగా ఈ సీజన్లో మంచిగా వస్తాయి. సో చిన్నప్పటి నుంచి మామిడి పళ్ళు అనేది అందరికీ చాలా చాలా ఇష్టమైన ఈ ఫ్రూట్. అది కూడా మనకి సమ్మర్లో మాత్రమే వచ్చే ఫ్రూట్ అనమాట, సీజనల్ ఫ్రూట్. సో దీన్ని చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమో అలాగే నేను ప్రతి సంవత్సరము మిస్ అవ్వకుండా సెలబ్రేట్ చేసుకుంటాను. నా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకుని చిన్నగా అయినా సరే ఆ సంతోషాన్ని అలా షేర్ చేసుకుంటాను అనమాట. అంటే నాకు ఆనందాన్ని 10 మందితో షేర్ చేసుకుంటాను. సో ఈసారి కూడా మీ అందరితో మరొకసారి షేర్ చేసుకుంటున్నాను మామిడి పళ్ళ పండుగ, మా ఇంటి మామిడి పళ్ళ పండుగ. మీరు అందరూ వచ్చేసి ఎంజాయ్ చేసేయండి. ఎల్లో బాగుందంట. చూసారా? సో పింక్లన్నీ ఓ పక్క పెడతా, గ్రీన్లన్నీ ఓ పక్కన పెడదాం. సునీత గారు మొత్తం ప్రపంచానికి చెప్తున్నా. సునీత గారు మీకెవరు చెప్పండి? హరిత గారు. అయ్యా ఒప్పుకున్నారు. ఆవిడతో చాలా మంది రీల్స్ చేస్తున్నారు. అయినా కూడా గుర్తు పెట్టుకోండి, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా నేనే బెస్ట్ ఫ్రెండ్. ఫిట్టింగ్ పెట్టాను, అది చెప్పకపోయినా మనమే నా ప్రొఫైల్ పిక్చర్ చూసి చెప్పండి ఎవరు బెస్ట్. సూపర్ అసలు. తెలియకుండా పెట్టుకుందండి. అవునా? చూసారా మరి. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ముందే వస్తారు. ఈసారి మరి ఎందుకో అందరు పెద్దవాళ్ళు అయిపోయారు. అంటే ఏజ్ లోనా? అదంతా నేను చెప్పను, అది మీరు చూసుకోవాలి. అవన్నీ నేను చెప్పను. ముదిరిపోయి మాకు అసలు చీర కట్టుకోవాలంటే అంతే 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 మరి అలాగే చెప్తారు. ఎవరో పెద్ద చిన్న కాదండి. సో ఇక్కడ ఆర్డర్ ఇచ్చి చక్కగా మామిడి పళ్ళు తెప్పించాం, రసాలు. సో యూజువల్గా రసాలే పంచి పెడతాం అనమాట. ఇంతకుముందు రసాలు బంగినపల్లి తెలిసేదేమో, బంగినపల్లి కూడా చాలా రేరు మా చిన్నప్పుడు తినడం. ఈ సీజన్ అయిపోయాక బంగినపల్లి వచ్చేది. కానీ ఇప్పుడు అసలు ఏ సీజన్తో సంబంధం లేకుండా ప్రతిరోజు మామిడి పండే. అయినా కూడా ఈ రసాలు రావాలంటే మాత్రం తప్పకుండా మే రావాల్సిందే. సమ్మర్లో అది ప్యూర్ రసాలు అనమాట, ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ లాగా ఇవి, అందుకే గోల్డ్ రంగులో ఉంటాయి. రసాలు అంటే యూజువల్గా గ్రీన్లో ఉంటాయి.
లేదు లేదు, చిన్న రసాలు ఇవే మంచిగా. లోపల ఎలా ఉంటుంది పీచు? ఈ చిన్న రసాలు ఇప్పుడు కరెక్ట్గా అంటే స్టార్టింగ్లో ఏప్రిల్లో వస్తాయి కదా, ఏప్రిల్లో వచ్చినప్పుడు కొంచెం ఆ కలరు పండదు. సో పండగ కానీ అంటే ఒకప్పుడు కొంచెం పచ్చపచ్చగా ఒకప్పట్లో తెలిసే మన చిన్నప్పుడు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఏదైనా చక్క ఫ్రెష్గా క్వాలిటీ తగ్గకుండా అలా మామిడి పళ్ళకి. అవును ఆర్గానిక్, అబ్బా ఆర్గానిక్ అంటారంట కానీ అది కూడా ఆర్గానిక్ కాదట. మనమే అన్యాయంగా ఆర్గానిక్ అని చాలా స్టైల్గా ఆర్గానిక్ అని అన్నీ అనుకుంటున్నాం, బట్ కొంచెం ఉంటుందేమో. బట్ మ్యాక్సిమం ఏదైనా మందు వేయకుండా పండించడం అసాధ్యం అని చెప్తున్నారు. కరెక్టేనా? కొత్తగా ఇప్పుడు పెట్టే చెట్లకి ఆర్గానిక్ కష్టం. సో ఈరోజు ముఖ్యంగా చేసుకునేది మామిడిపళ్ళ పండుగ. మామిడిపళ్ళ సీజన్లో తప్పకుండా చిన్నప్పుడైతే నాకు అంతా గుర్తు, చాలామంది ఎవ్రీ టైం మాకు తెలియదు అనుకుంటాం, కానీ మా అమ్మ చిన్నప్పటి నుంచి ఆ టైంలో 5 ముత్తైదులకు పిలిచి 5 రళ్ళు 10 మామిడి పళ్ళు డజన్ కొంటే సరిపోయేదనమాట. సో అలాగే చేసుకుంటా. ఆ సీజన్లో తప్పకుండా మల్లెపూలు వస్తాయి సమ్మర్లో, గ్లాసుల్లో అమ్మేవాళ్ళు, గ్లాస్ పావలా అని. మేము ఆ రోజు 10 రూపాయలు 5 రూపాయల పూలు కొని చక్క అందరికీ పువ్వులతో పాటు మామిడి పళ్ళు తాంబూలం ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పట్లో బ్లౌజ్ పీస్లు అన్నీ ఇచ్చేవాళ్ళు కాదు, అప్పుడు అంత ఉండేది కాదు, పెళ్ళిళ్ళకి అలాగే పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం ఏంటంటే బ్లౌజ్ ఏదైనా సరే బట్టలు పెట్టాలి సాంప్రదాయం అన్నారు కదా అని ఇక అలా ఫాలో అయిపోతున్నాను అనమాట. అప్పుడంటే పండగలకో ఎవరన్నా పెళ్ళిళ్ళకో అలాగే బ్లౌజ్ పీసులు, చీరలు పెట్టేవాళ్ళకి చీరలు, అందరికీ బ్లౌజ్ పీసులు. ఇప్పుడు అలా కాదు, మనం ప్రతి పండగకి బ్లౌజ్ పీస్ మస్ట్. బాగుంటుంది. సమ్మర్ కాబట్టి మంచిగానే తీసుకున్నాం, అందరూ కుట్టించుకోవచ్చు తప్పకుండా. సో అందరికీ ఫేవరెట్, ముందు రెడ్ పెట్టాను, తర్వాత ఎల్లో పెట్టాను. ఓం నమ శివాయ. ఏ పని స్టార్ట్ చేసినా సరే ఓం నమ శివాయ అని స్టార్ట్ చేస్తే ఆ పని అస్సలు అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయంట. ఎలా అయితే మనం గణేశుడిని పూజించి స్టార్ట్ చేస్తామో అలాగా. సో పెట్టండి, ఇప్పుడు అందరూ పెట్టచ్చు, ఇప్పుడు అందరూ పెట్టేయండి. ముఖ్యంగా చెప్పాలి, మనం తాంబూలం ఇచ్చేటప్పుడు కానీ తాంబూలం అని కాదు, ఎవ్వరికి ఏ పండిచ్చినా సరే చిన్న మచ్చున్నా, చిన్న అంటే కొంచెం పాడైపోయిందని కానీ ఎవ్వరికి ఇవ్వకూడదంట. ఎవ్వరికి ఇవ్వకూడదు. చిన్నప్పుడు ఎలా భయపెట్టేవాళ్ళు అంటే, నీకు మంచి బిడ్డలు పుట్టాలంటే మంచి పళ్ళే పంచాలి అంటే ఏదో భయం పెట్టాలి కదా. సో అలాగే ఇప్పుడు నేను మా మెయిడ్కి ఇచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా ఉంటే అది తీసుకొని నేను తింటా. సో దానికి ఇవ్వాలంటే ఫ్రెష్ ఫ్రూటే ఇస్తానన్నమాట. అది యాపిల్ ఏదైనా సరే. సో ఎవరికి ఇచ్చినప్పుడు ఇది ఏదో పెద్దలు చెప్పారు, రీజన్ ఏదో నాకు తెలియలేదు, కానీ అంటే భయపెడతారు కదా, మంచి బిడ్డలు కావాలంటే నువ్వు మంచి పళ్ళు పంచు అని. సో అది రీజన్ భయం కోసం చెప్పారు. అంటే జాగ్రత్తగా ఉండి ఎవరికైనా ఇచ్చేటప్పుడు మంచి పండ్లే ఇవ్వాలి, మంచే చెయ్యాలి, మంచే మాట్లాడాలి, మంచిగానే చూసుకోవాలి. వాళ్ళు ఎలా చూసుకున్నారు, వాళ్ళు మనకేమి ఇచ్చారు కాంపిటీషన్లో కాదట, మనం ఏంటి అనేదే ఇంపార్టెంట్. నువ్వు అలా మాట్లాడావు కాబట్టి నేను ఇలా చేస్తాను, నువ్వు అలా ఉన్నావు కాబట్టి నేను ఇచ్చేస్తాను, నువ్వు అది ఇచ్చావు కదా నేను ఇదే ఇస్తాను. అలా కాదు, ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి. అండ్ పాజిటివిటీ మన స్తోమతను బట్టి. ఇప్పుడు ఎవరిని వచ్చి ఒక 1000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, కానీ మన పరిస్థితి 1000 రూపాయల గిఫ్ట్ కాదు కదా, మినిమం ఒక 10,000 5,000 10,000 ఎఫోర్డ్ చేయగలం కదా. సో అనవసరంగా చీరల మీద బోల్డ్ పెడుతున్నాం 5,000. సో అంటే ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు ఇవ్వాలంటే. ఇంకో విషయం ఏంటంటే, ప్రసాదం పెట్టేప్పుడు ఇది కూడా చాలాసార్లు చెప్పాను, దేవుడు ఇప్పుడు మనం వెళ్ళి పంచదార పెడితే ఊరుకోడంట, ఊరుకోడు పంచదార పెడితే. అదే కూలి పని చేసుకొచ్చేవాళ్ళు కల్కండ్ 2 చిన్న ముక్కలు ఇలా పెట్టినా చాలట, 2 పటికి బెల్లం చిన్నవి, తృప్తి పడిపోతాడు. కానీ మనం వెళ్ళి ఇంత బెల్లం పెడితే నో, నువ్వు చేయగలవు కదా, చేయగలిగిన నీకు తగ్గట్టు నువ్వు చేయాలని. సో ఇలాంటివన్నీ విని చిన్నప్పటి నుంచి కొంచెం
చెప్పరా కూర్చుంటాం కదా. ఇప్పుడేగా బెస్ట్ ఫ్రెండ్ అన్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఏం నేర్చుకున్నారు? ఇంకా అవసరం పెట్టేసా పక్కకి. వస్తూనే సో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే నెక్స్ట్ జనరేషన్ ఉంటారు కదా, ఎక్కడ మా జనరేషన్ ఉన్నారు. సో పిల్లలకి సో నెక్స్ట్ ఎవరికైనా ఇచ్చిన ది బెస్ట్ మనం గనక ఇస్తే కర్మ రిటర్న్స్. సో అదనమాట దీని అర్థం ఏదంటే మనం చేసే మంచి పనులే మనకి ఎప్పటికైనా వస్తాయి. ఇమీడియట్గా రావడానికి రిజల్ట్స్ కాదు, ఎగ్జామ్స్ కాదు, బట్ లైఫ్ కాబట్టి ఇట్ విల్ టేక్ టైం, బట్ తప్పకుండా వస్తుంది. అదే వీళ్ళందరూ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా అంటే ఎవరిని మ్యాక్సిమం హర్ట్ చేయను, బట్ బై మిస్టేక్ హర్ట్ అయితే వాళ్ళు హర్ట్ అయి ఉంటారు, కానీ నేనుగా కావాలని ఎప్పుడు హర్ట్ చేసే ఉండను. బట్ ఫ్రెండ్స్ లేరు అంటే మనకి ఆ టైం వాళ్ళ సెట్ ఎవరో ఒకళ్ళు ఉండాలి, మనకు కావాలి, మనకు అవసరం ఉన్నప్పుడు మనుషులు కావాలి, అంటే మన కోసం ఇష్టంగా వచ్చేవాళ్ళు కావాలి అని ఉండేది. బట్ ఎప్పుడు చూసినా షూటింగ్లో అటు ఇటు ఉంటే అంత పెద్ద మనకి చాలాసార్లు చెప్పాను కదా, మనకి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే అంత ఈ జన్మకి ఇంతేలే ఈ జన్మకి ఇంతేలే, మనం కూడా ఇలా ఫ్రెండ్స్తో ఇలా హ్యాంగ్ అవుట్ అదేదో చెప్తారు కదా, చిల్ అయ్యాము హ్యాంగ్ అవుట్. సో నాకైతే ది బెస్ట్ అంటే ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్, ది బెస్ట్ అంటే ఒక సపోర్ట్ సిస్టమ్ అనమాట వీళ్ళు. నాకు ఒక మోరల్ సపోర్ట్ ఎనీ టైమ్. యూ జస్ట్ హలో అంటే చాలు, ఏం కావాలి అనేవాళ్ళే ఉన్నారు. ఏమైంది అనే కదా, ఏం కావాలి, ఏమైంది అని అడిగే వాళ్ళు కూడా లేరు, ఏం కావాలి అని అడిగేవాళ్ళు ఉన్నారు. అంతే, అది చాలా ఇంపార్టెంట్. ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏంటంటే మీ అందరూ నాకు దొరికిన మంచి మామిడి పళ్ళు అనమాట. అందుకే ఎక్కువ మనం పండుగలు చేసుకుంటాం. మ్యాక్సిమం చాలామంది చెప్పారు ఈరోజు, ఇంత బిజీగా షూటింగ్కి వెళ్ళి వస్తున్నాం అర్ధరాత్రి, ఎందుకు అవసరమా? నో, అవసరం ఏం కాదు. ఒక పండగ అనేది ఒక అలవాటు, ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము. కుదరినప్పుడు ఈ సంవత్సరం కనుక నేను చాలా ఇయర్స్ చేశాను కదా అని అనుకున్నానంటే నా బద్ధకం నెక్స్ట్ ఇయర్ నన్ను చేయనివ్వదు. పోయిన సంవత్సరం చేయలేదు కదా. సో ఈ ముచ్చట ఒకళ్ళొకళ్ళు కలుసుకొని మాట్లాడుకునే ముచ్చట్లు కూడా ఉండవు మనకి. ఇంకా మెయిన్ హరిత పండుగ చేసేది ఇప్పుడు మేము అందరం కలుస్తున్నాం చూడండి మీ వల్ల. సూపర్. అబ్బా, ఇలాంటివన్నీ మీరు బాగా వినాలి. ఈ మ్యాంగో ఎంత స్వీటో నేను అంత స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. నేను స్వీట్ జస్ట్ రాత్రి నేను ఎప్పుడు వచ్చాను, నైట్ 12కి ఎప్పుడు వచ్చాను, 9:30కి ఆ టైంలో మెసేజ్లు పెట్టా ఎయిర్పోర్ట్ నుంచి. మార్నింగే వెళ్ళాను, ఎండ్లో షూటింగ్, ఒక్క షార్ట్ గ్యాప్ కూడా రాలేదు. సో అయినా కూడా నా ఫ్రెండ్స్ నా కోసం నాకంటే ముందు వచ్చేసారు తెలుసా. నేను షూటింగ్ నుంచి వచ్చి మళ్ళీ రెడీ అయ్యాను. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నా బ్లెస్సింగ్స్. అయ్యా థ్యాంక్ యూ. సో అప్పుడప్పుడు ఇలా పండగలు చేసుకోవడం అనేది ఉద్దేశం అదే అయి ఉంటుంది. ఇంకొకటంట, అప్పుడు అందరు మామిడి పళ్ళు పంచడంలో అర్థం ఏంటంటే ఉన్నవాళ్ళు కొనగలిగిన వాళ్ళు పంచడం. చాలామందికి అప్పట్లో కొనుక్కోవడం అనేది చాలా కష్టం. మామిడి పండు కొనుక్కొని తినడం అనేది అంత ఈజీ కాదంట అప్పుడు. అసలు చూడండి, ఉన్నా కూడా అన్నీ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇదైపోతుందేమో కదా, అందుకనే ఇలా పంచడం అనేది అప్పటి నుంచి ఒక గుడ్ ఇది. సో మా అమ్మ మాకు ఇచ్చారు, నేను బాగా ఫాలో అవుతున్నాను. మా అమ్మ ఇచ్చారు అనగానే వచ్చారు. చూసారా మా మమ్మీ ఫ్రూట్ షాప్ లో ఉన్నట్టు బాగుంది కదా. సో వీళ్ళందరూ పేర్చారు. ఫ్రెండ్స్ బాగా నన్ను పంచేనోరు, నేను కూర్చోబెట్టి చేసేస్తాను. చిన్నప్పుడు చెప్పారన్నమాట. మా మమ్మీ స్కూల్ నుంచి రాగానే గిన్నెలు అంట్లు కడగడం, తర్వాత ఊడవడం అన్ని పనులు అనమాట ఉండేది కదా మమ్మీ. సో అప్పుడు నేను చాలా సిన్సియర్గా, ఒకరోజు వర్షం వస్తుంది, అమ్మ బయటికి వెళ్ళినట్టుంది, నేను స్కూల్ నుంచి వచ్చి గొడుగు తెచ్చుకొని గొడుగేసి కూర్చుని గిన్నెలు కడ డెడికేషను పక్కనండి చేసి, అమ్మా నీకు మంచి మొగుడు వస్తాడమ్మా, నీకు మంచి మొగుడు వస్తాడు, నువ్వు పని చేయాల్సిన అవసరమే ఉండదు, నువ్వు పెళ్ళాక పని చేయాల్సిన అవసరం ఉండదు. ఏంటో అన్నారులే అనుకున్నా. థ్యాంక్ యూ ఆంటీ ఎక్కడున్నా సరే మీ బ్లెస్సింగ్స్ మాత్రం సూపరు. థ్యాంక్ యూ. అది మామిడి కూడా చిన్నప్పటి నుంచి నీకు అందరూ మంచి దీవెనలు ఇచ్చారు. ఇప్పుడు కూడా నువ్వు ఏదో సమంత సాంగ్ చేస్తున్నావు కదా. అవును. అబ్బో నా మనసులోనే నేను అనేసుకున్నా. చిన్నప్పుడు 3 years టైంలో చేసిన మూమెంట్స్ దాని మైండ్లో ఏంటి జీర్ణించుకుపోయినాయి ఏంటి, సేమ్ సమంతలానే చేస్తుంది. చాలా మంది చేస్తున్నారు చూస్తున్నా, కానీ సమంతలానే అనిపించేసి నాకు. నేను చిన్నప్పుడు కూడా 3 years టైంలో చూసి ఏంటి ఇంత బాగా డాన్స్ చేస్తుంది, ఎవరు చెప్పలేదు కదా, సాంగ్ మూమెంట్ క్లియర్గా వేస్తుంది. అప్పుడే అనుకున్నా ఏమన్నా నేర్పించాలి తనకి.
సో నేర్పించాలంటే భగవంతుడు ఇంతవరకు తీసుకొచ్చాడు. బోళ్ళు మంది అభిమానులు అబ్బా. స్టేట్స్ లో ఉన్నారు, అసలు ఫారెన్ లో ఉన్నారు. అభిమానులు అనే కంటే మా అమ్మాయి. ఇక హరిత అంటే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు అలాగే. అదే అంటే రోజు చూస్తాం కదా, సో ఏముండదు ఇలా లాగుతారు, అమ్మ అమ్మ బాగున్నా ఏం చేస్తాం, అయ్యో సో ఎంత బాగా అనిపిస్తుంది అంటే అబ్బా. ఒకవేళ నేను అంటే సినిమాలు చేసినా నాకు అంత ప్రేమ దక్కేది కాదు, బట్ సీరియల్స్లో ఉండటం వల్ల వాళ్ళ ఇంట్లోకి డైలీ నేను వెళ్ళడం వల్ల ఆ ప్రేమ అంతా. సో ఐఎమ్ ఇంకా బ్లెస్డ్. వాళ్ళందరూ ఆశీస్సులే అవును ఇంతవరకు. అంతే నీ ఆశీస్సులు. అంత నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి బిడ్డలకి. అందరు అమ్మే, అంతమందికి అమ్మ వేరే. ఆశీస్సులు బట్టే బిహేవియర్ని బట్టి కూడా ఆశీస్సులు ఉంటాయి. ఎవరి దగ్గర మనం ఏమీ ఉండవు కదా, అందుకని బయట జనాలందరూ మనకి బాగా 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 సపోర్ట్ ఉన్నారు. సూపర్ అసలు. వాళ్ళు లేదే మనం అయ్యో లేమన్నట్టు అస్సలు. మీకు చెప్పనా నేను మొన్న ఒక రోజు నేను తిరుపతి వెళ్ళాను. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి దిగేదాకా అమ్మ మాకు తెలుసు, అమ్మ మాకు తెలుసు. ఏంటి నేను కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి వస్తాను, నేను దేవుడు హరితమ్మతో ఉంటావు కదమ్మా నువ్వు, హరితమ్మ వీడియోలో చూసాను, హరితమ్మ ఫ్రెండ్ కదా, ఓ ఇదొకటి చూసారా అంత బాగా అబ్జర్వ్ చేస్తారు. పెద్దవాడు అసలు వదలలేదండి నన్ను. మొత్తం ఫ్లైట్ అంతా 1.5 hours. సూపర్ అసలు. అదే స్పెషల్ అంటే అదే స్పెషల్. ఎవరు ఎప్పుడు హరితక్క అని మాట్లాడినా హరితక్క హరితమ్మ అంతే. ఈ 2 మాటలే విన్నా. నాకైతే హౌ యూ కీప్ అప్ దట్ అంటే దట్ ఆరా దట్ యూ మెయింటైన్, నాకు ఎంత మంచి అనిపిస్తుంది. ఎనీ పర్సన్ దట్ ఎవర్ స్పోక్ ఇదే అన్నారు తప్పేసి ఇంకో మాట అనలేదు. హరిత అన్న పేరు కూడా అనలేదు. హరితమ్మ హరితక్క, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. అవును. బట్ సంథింగ్ వి ఆల్ షుడ్ లెర్న్ ఫ్రమ్ యు. అసలు అట్లా మెయింటైన్ చేస్తారు. ఏం లేదు ఏం లేదు, చిన్నప్పటి నుంచి కర్ర పట్టుకున్నా కట్టుకుని అడ్డొక్క మా మమ్మీ లాగా కనిపిస్తుంది నాకు. ఏమన్నా ఎప్పుడు అసలు కొట్టలేదు. అవును భయంలోనే ఇంకా రవలీనన్న ఆ చెట్టు తీసి ఈ చెట్టు తీసి కొట్టా కానీ 1-2 సార్లు ఇప్పుడు అస్సలు కొట్టలే. నేను అలర్ట్ అయిపోతా పక్కన. అవును అమ్మ కొట్టేదా తిట్టేదా అంటే అంతే, కళ్ళతోనే కొట్టే వరకు తెచ్చుకునేది కాదు. నేను ఆ పక్కన జరుగుతుంటే మనం అలర్ట్ అయిపోవడమే కామ్గా. నేను అదే చెప్తా, మనకి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు ఏ విషయంలోనూ వెయిట్ చేయకూడదు. అంటే చూసుకుందాంలే, నో, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా. బట్ పక్కన జరుగుతుందంటే మనం ఆ అటెంప్ట్ చేయకుండా అలా ఉంటే బెటర్ కదా అని ఒక ఫాలో అయిపోయి చిన్నప్పటి నుంచి దెబ్బలు పడలేదు. బట్ ఒకసారి ముక్కుపడక కొట్టారు, చీపెత్తో కొట్టారు. అది చిన్న పనే, ఇప్పుడు అది అర్థం అయింది తనకి. బ్రాండ్ అయిందంటమ్మా నాకు, బ్రాండ్. కాకపోతే అది మమ్మే నాకు కుట్టించలా, మమ్మే 60 ఏళ్ళ నాడే నాకు కుట్టించలా. మమ్మే ముక్కేంటి, ఆ ముగ్గుతులేంటి, అవన్నీ పెట్టుకుని తిరుగుతావా మోటగా అని అంత మరి ఇంతమంది తర్వాత అందేమో ఇంకా అందంగా చూసుకోవాలని ఇదిలో ముక్కుపడలేదు. ఇప్పుడు పుట్టించుకొచ్చేసి అట్టు పెట్టి ఎటు పెడుతుంది చేతులు, రాత్రిపూట ఇంటికి వచ్చి కొట్టేశారు తర్వాత. కానీ ఈరోజు చాలా సంవత్సరాలు ముక్కు పుడక పెట్టుకోవడం ఒక ఇదైతే, ఇప్పుడు ముక్కు పుడక లేకుండా ఒక ఫంక్షనే లేదు. ముక్కు పుడక లేకుండా అంతే. నాకు ఒకసారి ప్రదీప్ ఇంటికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ముళ్ళు పెట్టి కుట్టేస్తారు, తుమ్మ ముళ్ళు పెట్టి కుట్టేశారు. చూసారా, ఏం కాదు, మా మమ్మీ భయం ఇన్ఫెక్షన్ అవుతుందేమో, నాకు అవ్వలేదు. గాడ్ ఈస్ దేర్. అప్పుడే అవును. జ్వరం వచ్చినా చెవులో పొట్టు వచ్చినా నాకు భయం కదా, ముక్కుకి ఏమైనా అయిపోతే మళ్ళీ పొద్దున చెవులో పొట్టు అనేది ఇది ఎడుతూ ఉండేది కదా, ఆ భయాలతో తెచ్చేదాన్ని. మళ్ళీ ముక్కేంటి ఎక్స్ట్రా. అవును అలా. సో ఇవన్నీ ఒక మెమరీస్ అనమాట. ది బెస్ట్ మెమరీ ఇంకోటి చెప్తానా, చాలా లాస్ట్ టైం కూడా చెప్పుంటా. నాకు దేవుడు అంటే ఎందుకు ఇష్టం. సో ఎందుకు ఇష్టం అంటే, మా మమ్మీ ఒకసారి బంగినపల్లి, ఈ సీజన్ అయిపోయి బంగినపల్లి వస్తుంది, బంగినపల్లి వచ్చాక ముక్కలు కోసి పెడతారనమాట. సో మనకేం తిండి అంటే అదొక ఎమోషన్ నాకు. కాదు, ఎవరికైనా ఎమోషన్ కాదు, అవసరము, ఇష్టం. బట్ నాకు అలా కాదు, ఫుడ్ చూస్తేనే ఒక వివాహ భోజనం స్టైల్లో ఫీల్ అయిపోతాను అనమాట. ఒక ఎస్వి రంగారావు గారు అంటే అంత ఇష్టం. సో మామిడి పళ్ళ సీజన్ వచ్చింది, మా మమ్మీ అందరూ నువ్వు ఒక స్టూల్సే ఉంటాయి కదా అప్పట్లో, స్టూల్ మీద కూర్చోబెట్టి నువ్వు కళ్ళు మూసుకొని నీకు దేవుడు పండిస్తాడు అని చెప్పింది.
సో పండు వస్తుంది కదా, వెంటనే కళ్ళు మూసేసుకొని గట్టిగా అలా కూర్చున్నా. అలాగ ఉండి తెరవకున్నారు. ఆ తెరిసి ఇప్పుడు చూడు వెనకాల పండు ఉంటుంది, దేవుడు ఇచ్చి వెళ్ళాడు. సో చూస్తే నిజంగా పండు. నా నమ్మకం ఏంటంటే నిజంగా సో దేవుడే ఇచ్చాడు, నాకు ఇష్టమైన దేవుడు ఇస్తాడు తప్పకుండానే. అప్పటి నుంచి నమ్మకం స్టార్ట్ అయిందనమాట. సో అందుకోసం నాకు ఇష్టమైనవన్నీ అలా చిన్న అప్పుడు చిన్నగా. రోజులు వేరు కదా. ఒక మామిడి పండు బంగినపల్లి కొనుక్కొచ్చామంటే 3 చెక్కలు. ఒక చెక్క ఒకరికి మైసూరు దొరికి. ఇందులో అన్యాయం నాకే జరిగింది. పెద్ద మధ్యలో దాన్ని నేను అటు అది కూడా కొయ్యడం మా మమ్మీ మంచిగా అంటే ఇటు అసలు ఇలా వస్తారు. నేను అనుకుంటే ఇంత పెద్దది కదా అది, నాకే సైడ్ ముక్కలు చిన్నవి అనుకుని టెంక తీసుకొని తినేదానికి. కానీ తర్వాత కరెక్ట్ ఎంజాయ్ సో అలా ఇక్కడే ఉంచున్నారు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కబుర్లు వచ్చి కూర్చున్నాం. అప్పుడు ఒక్క పండు తీసుకుని ముగ్గురు తినడానికి వాళ్ళు ఇన్ని పళ్ళు పెట్టి అందరికి ప్రతి సంవత్సరం గుర్తు పెట్టుకొని ప్రతి సంవత్సరం ఇట్లా ఒక మామిడి పళ్ళకి వేడుకగా చేస్తుందంటే అప్రిషియేట్. సూపర్. మా అమ్మ హక్ చేసుకుంది, బాగా తీయండి అప్ప. హగ్గులు ఎప్పుడు చేసుకుంటారు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి నా బర్త్డేకి ఒక మామిడి పళ్ళు పండు. వరలక్ష్మి అతను అంటే అప్పుడు సీజన్ అంటే ఈ హగ్ వేరు, అదేమో అది వెల్కమ్ హగ్. ఇది అలాగా ఇది అప్రిసియేషన్ హగ్, ప్రౌడ్ అప్రిసియేషన్. చాలా ప్రౌడ్ గా. అది మా మమ్మీ చిన్నప్పుడు చేసింది. అది నాకు అస్సలు బద్దకిచ్చు, నాకు చాలా యాక్చువల్గా. నేను తినేవాళ్ళే కదా ఎవరు, ఇప్పుడంటే నేను తినేస్తున్నాలే, ఈవిడ ఒక్కటే ఫాలో అవుతుంది అలా మా ఇంట్లో అంతవరకు. అప్పుడు పళ్ళు పంచి పెట్టుకుని తినేవాళ్ళం, కొత్తదిలకి ఇవ్వడం 5 పిలిచి అంతే. ఇప్పుడు ప్రసాదాలు తినేద్దాం. ఏం కావాలన్నా మీ అమ్మని అడిగి కళ్ళు మూసుకోండి, కాదు ఏదైనా. ఇప్పుడు కోరికలు చాలా, బట్ నాకేంటంటే కోరికలు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. పెద్దగా ఏం కోరుకోను నేను. కానీ పెద్దగా కోరుకోసాంతి, పెద్దగా వస్తాయి. అంటే నువ్వు ఇచ్చేయంట. నేను వాళ్ళ అమ్మని ఏమి అడగాలో ఏం కోరుకోవాలో తనకు తెలుసు. చూసారా, అక్కడే సేఫ్ జోన్లో ఉంటాయి. ఎవరిని ఏం అడగాలో తెలుసు నాకు. అదే చూసారా, చాలా తక్కువ మందితో చాలా గ్రాండ్ గా ఉంది. అవును, సూపర్ గా ఉంది. సింపుల్. అంటే మరి మన వాళ్ళని మాత్రం తెలుసుకొని చక్కగా ఎలాగైనా చేసుకోవాలి అని. రండి కూర్చో, వస్తాయా? చాలా మంది రావాలనుకుంటా, వచ్చేస్తారు. 21 పెట్టుకుందాం అనుకున్నాను నేను యాక్చువల్లీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 కథమైనా అలా ఉండాలి. నిండుకోకూడదు ఏది. ఇచ్చేస్తా, బొట్టు పెట్టేసి తీసుకో. టిఫిన్ చేస్తే తాంబూలం తీసుకుందామా? జాకీ గారు మేడు, మా ఆయన ఎక్కడ ఆయన సిగ్గు, మా ఆయన సుగో సేమ్యా దద్దోజనం స్పెషల్. ఎస్, మా ఆయన జీడిపప్పులు ఎందుకు పనిచేయరు. ఇది మామిడికాయ పులిహార సీజన్ కాబట్టి మామిడికాయ పులిహార. ఎస్, ఇక్కడ సేమ్యా పాయసం. అది దీనిలో ఎంత కష్టం ఉందో తెలుసా, కూరి చేశారు. అబ్బా, కోరి చేశారు. చూసారు మీరు, చూసారా? అయినా చేయలేదు. సమోసాలు కార్న్ సమోసా మాత్రం హోటల్ మేడ్. ఎవరు చేశారు? ఈవిడ నేను మార్చేసానంట. అందరూ అదే అంటున్నారు. అవునా? నెక్ స్టైల్ గొప్ప ఆవిడదే. చెప్పాలండి అసలు ఏమన్నా చెప్ప మ్యాంగో ఎల్లో కదా, మ్యాంగో ఎల్లో మీరు ఆకు మామిడి పండుగ పండు ఆవిడ మామిడి ఆకు, ఈవిడ ఆకనొచ్చా మామిడికాయ కూడా మామిడికాయ. చూసారమ్మా, మా ఇంట్లో అత్త వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఇదిగో పెరుగు దద్దోజనాలు, పాయసాలు, సమోసాలు, ఈ పులిహార ఇవన్నీ షూటింగ్లు ఉన్నా కూడా వాళ్ళ ఆయన గారు జాకీ గారు ఏర్పాటు చేసేస్తారు. భార్య ఏదన్నా ఫంక్షన్ పెట్టుకోవడమే ఆలస్యం. సూపర్గా రెడీ చేసి పెట్టారు. చూసారా, పులిహార రెడీ చేశారు. అప్పుడు షూటింగ్ వచ్చేప్పటికి అన్నీ రెడీ చేశారు, పాయసాలు ఇవన్నీ.
ఈ ఒక్కటే మాత్రం బయట కొన్నట్టున్నారు, కథమైన ఇంట్లో రెడీ చేశారు. అదనమాట. అందరూ చాలామంది చిన్నప్పటి నుంచి దీవించారు కదా మంచి మొగుడు వస్తాడని, అందుకని ఆవిడికి మంచి మొగుడు వచ్చాడనమాట. అందరూ దీవించి సూపర్గా చేసి పెడుతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే కాఫీ తాగండి, దోశలు వేస్తారండి అంటారు. మన ఇంటికి వస్తే ప్లేట్లో పర్లేదు తర్వాత తింటా అంటున్నారు. ఎలా ఒప్పుకుంటారు చెప్పండి? మన ఎదురుగా తింటేనే కదా మనకి తృప్తి, మనం చేసిన దానికి. మీ ఇంటికి వస్తే తినేసి వస్తాను కదా, మీరు కూడా నా కళ్ళ ఎదురుగా తింటే తృప్తి. అసలే తినరు ఆవిడ, చూసారుగా. పోన్లే అమ్మయ్య, ఎవరన్నా లావయ్యారంటే ఎంత సంతోషంగా ఉంటుందంటే ఆత్మారాముడికి. ఒక ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళకే తెలుసు, ఎవరన్నా కొంచెం లావైతే మనకు చిన్న ఆనందం వస్తుంది, చిన్నది ఉంటుంది. పోలే వాళ్ళు కూడా లావయ్యారని కూర్చొని తినండి అంతేనంటారా? సన్నపడితే బాగా సన్నపడ్డారని అప్రిషియేట్ చేస్తాము. బట్ లావైతే అమ్మయ్య మనమే కాదు వాళ్ళు కూడా కొంచెం లావయ్యారు అని ఒక తృప్తి అనమాట, ఒక సాటిస్ఫాక్షన్. నువ్వు నేనేం చేస్తాం, ఇంకొక ఇళ్ళలో ఉన్నారు, మా అమ్మాయి క్లిప్ తీసేస్తాను. నేను వచ్చేసరికి మా అమ్మాయి షాక్ ఇచ్చింది, ఇలాగ రెడీ అయ్యి. మా మమ్మీ యాక్చువల్లీ ఏమనుకుని ఉంటుంది అంటే నైట్ డ్రెస్ వేసుకొని పడుకుంటా ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెడీ కావా, రెడీ అవ్వాలి కదా, పాటికి అన్ని సర్దేసి ఉండాలి కదా, అన్ని సర్దేసి నేను రెడీ అయ్యి ఉన్నాను. సరే మా అమ్మాయి నెక్స్ట్ జనరేషన్కి నాకైతే బెంగలేదు. మా అమ్మాయి చక్కగా క్యారీ చేస్తాను కదా, ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్. అంతే కదా, మన కల్చర్ అంతా చక్కగా ప్రతి పండగని సెలబ్రేట్ చేసుకుంటూ అందరినీ ఇలా చక్కగా నలుగురు ఫ్రెండ్స్ని పిలుచుకొని రాంబోలు అనిపించుకుని అంటే మన సంప్రదాయాలని కొంచెం అలా ఒక స్టెప్ తీసుకో. సూపర్. ఇలాగే ప్రతి పండక్కి మీకు నేను పెట్టినా కూర్చోండి కూర్చోండి కూర్చొని తీసుకోవాలి. అవునమ్మా, విత్ పిన్. పువ్వులు వేసుకొని చేతిలో ఏం చేయాలో కన్ఫ్యూజన్ ఎందుకు, మనం కూడా ఎప్పుడైనా పువ్వులు ఇస్తే పిన్ను కూడా ఇద్దాం, బాగుంటుంది. అంతే, ఇస్తే మళ్ళీ వెంటనే పెట్టుకుంటాం, లేదా పూలు అట్లా అలాగే పట్టుకుని అలా 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 వదిలేస్తావు ఇంకా. ఒక కాలు పాయలు లేవు కదా, పాయలు తీసేంత జల్ల టైట్గా వేయట్లేదుగా. నాకు ఇలా పెద్ద హాల్లో అన్ని సోఫాలు వేసేయాలని ఆశ అనమాట. ఎవరు వచ్చినా సరే ఎక్కడ కూర్చోవాలో వెతుక్కోకుండా. మహారాణి చైర్లో కూర్చున్న రేఖా గారు. అసలు మీరు ఇందులో అందరూ గమనించాలి, బొట్టు ఎంత చక్కగా పెట్టాను చూసారా, నేను చిన్నగా చక్కగా నీట్గా. పక్కన వాళ్ళు చూస్తే సరిపోద్ది, పక్కన వాళ్ళతో చూస్తే సరిపోద్ది, పక్కన చూసుకొని డిసైడ్ చేయండి. ఒకసారి ఇలాగే జీకి ఒక 1 year బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా మీకు ఇవ్వలేదా? ఎంత పని ఎంత పని. మీరు పిన్ని అక్కడ పెట్టుకుంటాం, పువ్వులు చిన్న జడ పాయ అక్కడ ఆగిపోయి, మీకు ఇవ్వలేదు కదా. తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే మన్నించవలసిందిగా ప్రార్థన.
అదేదో ఉంటుంది కదా మోహన్ బాబు డైలాగ్ లాగా ఆయన డైలాగ్ లాగా నాకు తమన్నాకు బొట్టు పెట్టే షార్ట్ అనమాట. జీ తెలుగులో ఒక ఫంక్షన్ జరుగుతుంది, అంటే ఎవ్రీ ఇయర్ ఒకళ్ళు వస్తారు కదా ప్రమోట్ చేయడానికి. సో వస్తే ఆవిడ బొట్టు పెట్టాలి, వాళ్ళంతా కంగారు పడుతున్నారు వెనకాల మేకప్ టీం అంతా, మనం ఏం పెట్టేస్తాం వాళ్ళు అవ్వకునని. నేను నాకు ఎలా కావాలో అది నాకేంటంటే ఇప్పుడు నాకు ఏదైతే ఇష్టమో ఐ లవ్ టు గివ్ దట్. నాకు ఇలా కావాలనుకున్నప్పుడు అదే ఇవ్వడానికి ఇష్టపడతాను కదా. సో బొట్టు నాకు ఎలా కావాలి, తీసి ఇలా చేసి ఇలా పెట్టి ఇక్కడ పెట్టా, ఇలా పెట్టి ఇలా పెట్టాలి. పెట్టగానే ఓ మై గాడ్ ఎంత బాగా పెట్టారు అని చెప్పి మేకప్ వాళ్ళందరూ అచ్చాకి నెక్స్ట్ టైం हम ऐसे ही प्लान करना है, हमको ऐसे ही प्लान करना है, ऐसे ही प्लान करना, ऐसा किया अच्छा किया ऐसा किया. సో అలా అన్నమాట బొట్టు. అది ఇప్పుడంతా స్వీట్ పలహారాలు తీసుకున్నారు, అందరికి పువ్వులు అందాయా పిల్లలు చెప్పాను తెలియదు తప్పు చేస్తే క్షమించాలి అంటే కంగారులో చేతులు వణుకు. అందులోనూ అప్పర్ణ గారు అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్, తర్వాత చేస్తున్నాలండి, తర్వాత తిందాలండి అని. కానీ ఒక ప్రాసెస్లో వెళ్తుంది కాబట్టి ఇంకా అందరికి అందాయా. ఇంకో రౌండ్ సెకండ్ సర్వింగ్ తీసుకుంటాం. పువ్వులు 1 2 3 4 5 6 7 8 9 10 అప్పుడే తెగ నడుము ఊపేదానంట. అందరం మీ అమ్మాయి నడుము బాగా ఊపుతుందని మా మమ్మీ చెప్పారు కదా ఇందాక. మ్యూజిక్ అప్పుడు రేడియోలో పాటలు వచ్చాయి కదా, ఆ పాటలకి ఇలా గుండమ్మని కదా అంటే చెబ్బీ గర్ల్ని కదా అలా తిప్పుతున్నానంట నడు రిధంలో. అదే ఇందాక చెప్పారు అంటే సమంతకి 3 ఏళ్ళకి కలిపేసరికి మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. 3 ఏళ్ల వయసులో కూడా మా అమ్మాయి అలాగే డాన్స్ చేసేది, ఇప్పుడు ఆ సమంత పాటకి అలాగే చేసింది అంటే ఆ రిధమ్ సెన్స్ అనమాట. అలాగా చిన్నప్పుడు తెగ నడువు ఊపేదాన్ని పాట వేస్తే, ఇప్పటికీ మ్యూజిక్ వేస్తే నాకు ఒకటి మాత్రం అది ఐ లవ్ మై సెల్ఫ్. ప్రతి ఒక్కరు వాళ్ళకి సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, మనం ఎలా ఉన్నా అనుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. మన గురించి ఆలోచిస్తున్నారంటే అది పెద్ద బ్లెస్సింగ్. సో కదా మన గురించి ఒకళ్ళు ఆలోచిస్తున్నారంటే గుడ్డా బ్యాడ్ అనేది వాళ్ళ మనసుకి మనకేం ఎఫెక్ట్ లేదు కదా. వాళ్ళ మనసులో ఏదనుకున్నా వాళ్ళకే మనకు లేదు కాబట్టి. సో ఐ లవ్ ఆ డాన్స్ మ్యూజిక్. అందుకే నేను ఇంకా పెద్ద అయ్యాను ఫీలింగ్ ఏం లేదు. మీరు అందరికీ పెద్దగా కనిపిస్తాను కానీ నేను అంటే వయసు వచ్చేసింది అది కూడా లేదు. నేను 10 దగ్గర ఆగిపోయా. 10 దగ్గర అయితేనే ఏమీ తెలియదు ప్రపంచం. 16 15 వస్తే అదిగో అలా ఉంటారు పక్కకి వెళ్ళి. అసలు అప్పటి నుంచే ఆలోచన ప్రపంచం అని అనుకుంటుంది. నేను 10 దగ్గర ఆగిపోయా. అందరూ అలా తింటానా రోడ్డు పైన తింటూ కూడా తిరగలను, ఏం ఫీల్ అవను, అందరూ ఏమైనా చూస్తారేమో అని. తెలంగాణలో ఎలాగే తీసుకుంటారు ముందు నుంచే కదా. అవును ముందు నుంచే ఒడి పడతారు. ఈశ్వర పరమేశ్వర తండ్రి నాయన ప్రతి సంవత్సరం 100 వర్షం ఇలాగే సూపర్గా పళ్ళు పంచి పెట్టుకుంటూ నిండు ముత్తైదులాగా సుఖ సంతోషాలతో వెలుగొందుతూ ఉండాలని నా ఆశ అపేక్ష. థ్యాంక్ యూ అమ్మయ్యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వీళ్ళు రాగానే ఫస్ట్ అప్పుడే షిఫ్ట్ అయ్యారు. ఆ రోజు పూజ వెంటనే పిలిచారు, వెళ్ళిపోయా. అయ్యో నాకు తెలియదు కదా, అలా ఏం లేదు. పిలిస్తే చాలు, మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు. గదా కళ్యాణానికి బలి చేశారు. చాలా ప్రసాదం కూడా చాలా బాగుంది. అది ప్రసాదం చాలా ఇంపార్టెంట్. పెద్ద మ్యాంగో వచ్చింది. మీకు వచ్చా పెద్ద మ్యాంగో? బ్లౌజ్ నచ్చిందా? కలర్ నచ్చకపోతే మన కలర్ మన దగ్గర చాలా ఉన్నాయి. మీకు టూ అంతే. ఇంకా అటు ఇప్పుడు రైట్కి వద్దాం. యాక్చువల్గా ఏ పని చేసినా అంట రైట్ నుంచి రావాలి ఇలా.
ఊళ్ళో వాళ్ళకి వచ్చిన మంచిది మనకి. ఎల్లో ఎల్లో అవును. అంటే ఆశీర్వదించే మనసే పెద్దదైనప్పుడు ఇందులో వయసుతో తేడా లేదని నా అభిప్రాయం మాత్రమే. ఇందులో నో కాంట్రవర్సీ. మనసు ఆశీర్వదించాలి అనే మనసే పెద్దది. సో ఆ పెద్ద మనసు వయసుతో సంబంధం లేదు అని నా ఫీలింగ్. నాకేం చెప్తారంటే ఆడపిల్లలకి ఇచ్చినప్పుడు మనం ఆశీర్వదించాలి. నువ్వు ఇయ్యాలి, కానీ నీకు పెద్దవాళ్ళు అలా చేయకూడదని అనిపిస్తే నువ్వు తిరిగి దండం పెట్టు. అంతే, అట్లా అది కామన్. అట్లా అలవాటు అయిపోయింది అక్క. మీ సూపర్ జోడి, మీ సూపర్ జోడి. చాలా మంది అంటారు ఎలా వేస్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా అక్షతలు వేయకూడదు, మీకు వయసులో చిన్నాళ్ళు అయితే వేయకండి అని చెప్తున్నారు. అదేలా పెళ్ళైతేనే ఇంకా ఆశీర్వదించవచ్చు కదా. సో అందుకే చెప్పేది మా అభిప్రాయం మాత్రమే. బట్ బ్లెస్సింగ్ అనేదే ఆశీర్వదించాలి, బాగుండాలని కోరుకోవడమే కదా. ఆశీర్వాదం నథింగ్ బట్ హ్యాపీగా ఉండు అని. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యు అక్క, మిస్ యు సో 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 మచ్. హ్యాపీ మామిడి పళ్ళ పండుగ, మామిడి పళ్ళ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ శాంతి. అందరికీ చక్కగా పళ్ళు పంచావు, సూపర్ గా మంచి మంచి మామిడి పళ్ళు. ఈ రాత్రి నుంచి మొదలు పెట్టి నువ్వు తినడం. అలాగే తినేస్తాం. అసలు ఇక్కడ నుంచి సీజన్ అయ్యే వరకు అంతే, అన్నం తినకుండా మామిడి పళ్ళు తిని చెన్నైలో అలాగే కరెక్ట్. చెన్నైలో లాగా ఇది ఒకటి ఉండేది నాకు. ప్రతిదీ ఒక రీజన్. మామిడి పళ్ళు తింటే అసలే ఫ్యాట్ లావు అయిపోతాము. డైటింగ్ మామిడి పళ్ళు సీజన్. ఉప్పు కారం అనేది టచ్ చేయకుండా ఓన్లీ మామిడి పళ్ళు తింటారు. అరడజన్ అన్న రసాలు పెట్టుకుని తినేస్తారు కానీ ఒక్కొక్కరు మళ్ళీ అన్నం దగ్గర రాకూడదు. ఇక అన్నం దగ్గర రాకూడదు. చూసారా స్ట్రిక్ట్ మా మమ్మీ. మరి అన్నీ తింటేలా చూసారా. నేను నెక్స్ట్ జన్మలో కోరుకునేది మీరు అందరూ బ్లెస్ చేయాల్సింది. ఇలాగ మనందరం ఫ్రెండ్లీగా హ్యాపీగా ఒకే చోట ఉంటూ, నేను మాత్రం ఎంత తిన్నా లావ్ అవ్వకుండా కొంచెం హైట్ వచ్చేలాగా బ్లెస్ చేయండి నన్ను. వేడుకొని పుట్టింది. అమ్మా నువ్వు ముందు ముఖ్యంగా ఒక 2 అంగుళాల లైటు చాలు, అంతకనద్దు సన్నగా. మా మమ్మీ నాకు ఇవ్వలేదు కానీ నేను మా అమ్మాయికి ఇచ్చాను చూసారా. అదే మరి నేను మా అమ్మాయికి అయితే కాళ్ళు నొప్పులు వస్తాయి హీల్స్ వేసుకుంటే. దేవుడా, ఎంత తిన్నా కొంతమంది లావ్ అవ్వరమ్మా. నిజంగా చాలా ఎక్కువగా తింటారు సన్నగోళ్ళు. అదే కదా. ఈ మాటలో ఇంకొక విషయం కూడా చెప్తాను. యూజువల్గా ఎవరిని లావుకుంటే ఊరికి చెప్తున్నాను, ఎక్కడ ఎవరిని నాకు చాలాసార్లు చూస్తున్నాను నేను. లావుగా ఉన్నారంటే వాళ్ళు బాగా తింటారని వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. సో వాళ్ళు లావుగా ఉన్నారంటే బాగా తింటారు, వీళ్ళు బాగా తింటారని వీళ్ళే ఫిక్స్ చేస్తారు. కానీ ఇప్పుడు నా టమ్మీ ఎంత చెప్పండి, నా ఫ్రెండ్స్ నేను ఎంత తింటాను, ఏమి తిన్నాను. సో అంటే బాడీ షేమింగ్, కైండ్ ఆఫ్ బాడీ షేమింగ్స్ కదా. సో మనమే కించిపోయి, ఒక దేవుడు అందరికి ఒకలాగా ఎందుకు ఇస్తాడు కదా, అందరికి ఒక్కొక్కలాగా ఇచ్చాడు. కాబట్టి మనం తెలియకుండా అప్పుడప్పుడే నవ్వినా కూడా నాకు అది తెలిసిన దగ్గర నుంచి అంటే మనకు ఆ పెయిన్ తెలుస్తుంది కదా. ఏంటి లావైపోయావు, కింద కూర్చోలేరు, నడవలేరు, మెట్లు ఎక్కలేరు అని వాళ్ళే డిసైడ్ చేసేస్తారు. బట్ కాదు, నేను బాగా డాన్స్ చేస్తా కదా మమ్మీ. సమంత థ్యాంక్ యూ అమ్మా, బాగా మురిసిపోయాను. హైట్ ఇవ్వలేదు. హైట్ ఇస్తే నాకు కాళ్ళ నొప్పులు వచ్చాయి కాదు. షూటింగ్ లో ఎంత హీల్స్ వేసుకుని ఉంచోవాలి కదా. అందరూ హైట్ కుంటారు, మనమేమో క్యారెక్టర్లు అన్నీ ఎవరక్కడ అనేలాగా మనం చూస్తున్నప్పుడు ఇంకా ఎలాగా చెప్పులు తీసేగానే ఇంత కనిపిస్తాను, చెప్పులు వేసుకుని అలా కనిపించాలి కదా. థ్యాంక్ యూ. మా మమ్మీ ఇచ్చారు ఒకటి, దాన్ని బాగా కాపాడుకున్నాను. పాల మీద మీగడ అన్నీ తీసేసి. మాకు అమ్మకి 7 అన్నయ్యలు, 7 అన్నయ్యలు కదా. నాకు 4వ మావయ్య అందరూ ఇష్టం. 4వ మావయ్య నా మీద అంటే మా మీద ఎక్కువ ప్రేమ. ఎందుకు అంటున్నానంటే వాళ్ళ గేదె ఈనింది అనుకోండి,
వెంటనే జున్నుపాలు ఆ రాత్రికే సర్కారుకే చెన్నై వచ్చేసేవాడు. సో వెన్న ఊర్లో అందరూ అక్కడ అమ్ముతారు కదా, అవన్నీ కలెక్ట్ చేసుకుని ఒక 2-3 కేజీలు అవగానే చెన్నై వచ్చేవాడు. సో ఆ వెన్న తెస్తే మా మావయ్య అంత ప్రేమగా దాన్ని తీసి చేతులకి కాళ్ళకి అంటే అంత అరే మన హీరోయిన్ అయిపోతున్నాం కదా ఇంకా ఒకటే నునుపు. సో ఇవన్నీ అలా అనమాట, అందుకు కొంచెం కేర్ తీసుకునేదాన్ని. కేర్ తీసుకుని సక్సెస్ అయ్యావు కదా. థ్యాంక్ యూ మమ్మీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఆంటీ. సో బాలముత్తైదు అనమాట, చక్కగా బంగారం చల్లగా హ్యాపీగా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. పర్లేదు పర్లేదు పర్లేదు, బాగుండు 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 వద్దొద్దు బాగుండు చల్లగా ఉండు. సరే, లేని వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు, మామిడిపండు అంట. అది ఎలా ఇష్టం లేకుండా ఉందో నాకు తెలియదు. సో అది తీసేస్తే ఫస్ట్ మామిడిపండు తిన్నప్పుడు గుర్తుందా, గుర్తులేదా? గుర్తులేదు అక్క, ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో ఆ చిన్నప్పుడే చెప్తున్నా. తినడం వచ్చా మామిడిపండు మంచిగా అది కింద చొక్క బట్టల మీద పోసుకోకుండా తింటాం కదా తింటా మంచిగా. అది చెప్తే బాగోదు కెమెరాకి, పర్లేదు. ఒక అవతారంలో కూర్చొని కారకుండా చేయకుండా కారిన ఒక్క చుక్క ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయకుండా తోలులోది కూడా ఫస్ట్ అందులోది తినేసి ఇలా ఇలా పళ్ళ మార్క్స్ పడాలి, దాని తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి కరెక్ట్. మళ్ళీ అయితే మొన్న ఒక రోజు ఆఫీస్ లో ఫ్రూట్స్ పెడతారనమాట, మ్యాంగో పెట్టినారు. నేను ఎంత బాధపడుతున్నా, అసలు మ్యాంగో ఎట్లా పెడతారు, ఇంటి వరకు నేను ఎట్లా దీన్ని తీసుకొని వెళ్ళాలి. అప్పటికోటి చేసాం, స్పూన్ తో కట్ చేసా, కట్ చేసి స్కూప్ చేసుకొని తిన్నా. సూపర్. నేను అలాగే చేస్తా, అంటే అది దాంతో గట్టిగా పట్టుకొని అసలు వదలదు. బంగినపల్లి అయినా అలాగే తింటా, రసం అయితే చొక్క పడకుండా. మీకేంటి ఎక్స్పీరియన్స్, మామిడిపండు ఎక్స్పీరియన్స్? మీకు బాగా తినేవాళ్ళ, బాగా తింటారా? మరి చొక్క పడకుండా జాగ్రత్తగా తింటారా? ఇప్పుడు కాంపిటీషన్ కట్ చేసుకుని ఫోర్క్ వేసుకుని తినే టైపు, అంతేగాని అలా పట్టుకు అని తినే టైపు కాదు. మీకు ఫస్ట్ మ్యాంగో గుర్తుందా చిన్నప్పుడు? మ్యాంగో గుర్తులేదు. అది ఫస్ట్ మ్యాంగో అంటే మనకు గుర్తొచ్చాక తినడం. హిమాయత్ బాగా ఇష్టము. హిమాయత్ రౌండ్ గా కట్ చేస్తే 2 పీసులు వస్తాయి, అటొకటి కప్పుల్లాగా. అందులో స్పూన్ వేసుకొని తింటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. హిమాయత్ మన పల్లవి గారు పంపిస్తారు కదా, మా పల్లవి గారు ఇంకా రాలేదు ఈ రోజు, వాళ్ళ అమ్మాయికి బ్యాడ్మింటన్ ఉందంట. ఆవిడ నాకు చెన్నైకి మెసేజ్ పెట్టారు, మీరు ఎప్పుడు వస్తుందని, నేను హిమాయత్ పంపిస్తాను. పల్లవి గారు మీరు ఇంకా రాలేదు, మీరు ఇంకా హిమాయత్ కూడా పంపించలేదు. ఆ కప్పులు తీసేసి కప్పులు కదా తినాలి, చాలా బాగా ఉంటుంది హిమాయత్. చెన్నైలో కూడా నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్కి పెట్టాను, ప్రోమో షూట్కి ఇక్కడికి వచ్చారు తమిళ సీరియల్, ఇప్పుడు జీ తమిళ్లో కొంగు బంగారం వస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడు సమ్మర్ కదా, నేను మ్యాంగోస్ తీసుకెళ్ళి, వాళ్ళు నాకు చెప్పాను కదా మనకు ఆకలేస్తుంటే అందరికీ ఇస్తుంది కదా, సో మా వాళ్ళు బ్రేక్ కొంచెం లేట్ ఇస్తున్నారు, రండి రండి అని చెప్పి రూమ్లో తీసుకెళ్ళి మామిడి పండ్లు ఇచ్చా, చల్లగా అయిపోతుంది. వీళ్ళు మొన్న చెప్తా, అమ్మా ఎప్పుడు తీసుకొస్తారు మ్యాంగోస్, ఎప్పుడు తెస్తారు, మాకు లాస్ట్ ఇయర్ తిన్నది ఇంకా అలాగే టేస్ట్ ఉంది, ఎప్పుడు తెస్తారని. ఈసారి ఇప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. మేము కూడా వెళ్ళగానే తింటాం. ఇప్పుడు తినండి ఒకసారి నీళ్ళల్లో వేసి కొంచెం సేపు, రసాలు మాత్రం నీళ్ళల్లో వేసి తినాలట. మీరు తిన్నప్పటి నుంచి చెప్పండి, గుర్తున్నప్పటి నుంచి. జ్యూస్ తీసుకుని స్పూన్ తో తాగుతారంట. నేను అన్ని తినేసాక మా మమ్మీ జ్యూస్ తీస్తే అవి కూడా స్పూన్ వేసుకుని తాగేదాన్ని. అన్ని జ్యూస్ తీసాక మిగిలిన టెంకలు తర్వాత అవి కూడా తినేదాన్ని, వేస్ట్ అవ్వకుండా. జ్యూస్ చిన్నప్పటి నుంచి బోల్డ్ మామిడి పళ్ళు, మన వాళ్ళందరూ మామిడి పళ్ళు తెచ్చేవాడు కదా. అవును, మన పెద్ద తోట ఉండేది, చెట్లు రాలిపోయి అన్ని గబగబ వేస్తే కొంచెం కొట్టేసి ఉండేవి, అవన్నీ తీసుకొచ్చి కడగడం ఉండదు, చెట్టు దగ్గర దొరికింది కదా, వేసుకున్న బట్టలు తుడిచేసుకుని నీళ్ళు లేకుంటే తినేయటమే. చిల కొట్టింది భలే తీయకుంటుంది అనేవాడు మన. సూపర్ గా తినేదాన్ని. సూపర్. నువ్వైతే ఏం చేస్తావు తెలుసా,
శుభ్రంగా ఇలా ఇలా పిసికి కాయి ఒక్క బొట్టు కూడా ఇటు పడకుండా చాలా నీట్ గా తినేది. ఇట్టా పెట్టి ఒక బొట్టు వచ్చేది కాదు బయటికి. మా కొందరు చేతుల మీద నాకుంటారు కదా రసాలు తినేటప్పుడు, నీకు మాత్రం పిసికేదాను జాగ్రత్తగా అలా పెట్టుకునేదాన్ని. ఇటు వచ్చేది కదా కాన్సన్ట్రేషన్ మొత్తం. టెంకి తిన్నా కూడా నీకు చేతులకు పెద్దగా అనిపించేది కదా ఎక్కడ. అవును, లాస్ట్ ఇలా పట్టు అంత నీట్ గా తినేది. చేతులు కూడా మామిడి పండు నీట్ గా తినేది. మామిడి పండు తినడంలో మా హరితలు మించిన వాళ్ళు లేరు. చిన్నప్పటి నుంచి ఒక బొట్టు కూడా కాచకుండా, అంటే తినేసేది. అంత పక్కాలతో సంబంధం లేదు కదా, ఫోకస్ 6 కాయలు పెట్టుకో ప్లేట్లో, ఇలా ఇలా పిండుకోవటం చక్క మెత్తగా చిన్న చేస్తుంది. ఇక ఎట్టా వెళ్తుందో అలా తింటా ఉంటుంది. ఒక బొట్టు ఎక్కడ పడదు. అదే పాలు తాగటం కూడా చిన్నప్పుడు చాలా అలవాటు తనకి. పాలు మామూలుగా తాగించడం కాదు, ఒక గ్లాసులో పోసి పెట్టేదాన్ని. అక్కడ ఒక స్పూన్ వేయాలి, టింగ్ టింగ్. అసలు సౌండ్ ఆపేది కాదు ఇది. ఆ గ్లాసులో పెట్టి టింగ్ 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 టింగ్. ఇది ఎప్పుడు వెళ్ళే ఈ గ్లాస్ లోపల చెంచా ఎప్పుడు వచ్చేది బయటకు కూడా తెలియదు. అంత స్పీడ్గా తాగేది అనమాట పాలు, స్పూన్తోనే. అన్నీ కుదురు ఎక్కువ అనమాట. కుదురు ఎక్కువ, అమ్మ నోటి నుంచి కుదురు ఎక్కువ అని మాట. ఏది ఏది ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, తను డిస్టర్బ్ అవ్వకుండా. ఏమని ఇదే పైన కూడా ఇప్పుడు అది ఇప్పటికి కూడా చేయకపోతే బాగోదు కదా. ఇప్పటికి కూడా చేయకపోతే కదా నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను. అంటే అది పొగడ్డం ఎగుతురుగా పొగడే ఉండవు. ఇవన్నీ మా అమ్మ జరిగినాయి చెప్తున్నారు. జరిగినాయి కదా, పొగడ్తలు ఉండవు. క్లారిటీ. అప్రిషియేట్ చేయకపోతే ఎట్లా? పొగడ్డం వేరు, వాళ్ళు సాధించిన దానికి అప్రిషియేట్ చేస్తున్నా. అది తినడం, పాలు. నాకు యాక్చువల్గా ఇప్పటికీ కాఫీ ఇస్తే స్పూన్ వేసుకుని తాగడమే ఇష్టం. సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా తోడుకోడళ్ళు వాళ్ళ మమ్మీ ఉన్నారు, మా అక్క వాళ్ళ మమ్మీ. ఆవిడ కూడా హరితకి ఇలాగే అమ్మ ఏదో మాటల్లో చెప్పితే తనకి గ్లాసు, నేను వెళ్ళగానే గ్లాసు స్పూన్ ఇచ్చేవాళ్ళు. ఆ కాఫీ ఇచ్చిన, టీ ఇచ్చిన. సో చాలా బాగా చూసుకునేవారు. కానీ ఇప్పుడు లేరు. బట్ నాకు ఆవిడ అనిపిస్తుంది ఒకళ్ళు ఇష్టం, దాన్ని వాళ్ళకి ఇష్టం ఇదని మనం చేయడం అనమాట. సో అది అమ్మాయికి తాగేవాళ్ళే గ్లాస్లో స్పూన్ ఏంటి పెద్ద అలా కాదు కదా. సో అందుకే చెప్పాను, నేను ఇంకా ఎదగలేదు, 10 years లో గుర్తుంది. అలా చేసేవారు. చాలా మందికి మామిడి పండు అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవరు ఉండరు కదా. ఉన్నారు, ఎవరు ఉండరు, ఉంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్ శోభాన్ ఉంది, మామిడి పండు మామిడికాయ అన్ని వేసి వచ్చేసింది. కాయకి మామిడికాయ వేసింది, పండుగ మామిడి పండు వేసేసింది కాశీలో. అసలు మామిడి పండ్లు సీజన్ కదా. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ అంటారు, మామిడి పండు ఎవరిని వదులుతారా, ఇంకేమైనా వదలపోయేవాని. మామిడి పండు మామిడికాయ పచ్చడి ఏమీ తినదు. అయ్యో, ఆవకాయ కూడా తినరా? ఏమీ తినదు. ఆవకాయ తినకపోతే ఆ జీవితంలో చాలా మిస్ అయిపోతాం. ఏమీ తినదు. అలాగే ఒక మొహమాటానికి వెళ్ళి కొత్త మంది వద్దంటారు. కొత్తగా పెళ్ళైన అల్లుడికి ఇది ఒక సామెత. శుభ్రంగా అన్ని కోసి పెద్ద బేసిన్లో పోసి పెడతారు కదా. పెడితే అయ్యయ్య అలాంటివన్నీ మా ఇంట్లో మేము తినం వద్దన్నాడంట. వద్దన్నాడికి అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అమ్మలక్కలో లేకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినేశారు కదా. అన్నీ తినేశారు. లాస్ట్కి తొక్క మిగిలిందంట చిన్నది ఏదో. అది తిన్నాడంట. అమ్మో ఎంత తీయగా ఉంది ఏంటని చెప్పి టెంకిలు కోసేసి పెడతారు కదా, డైనింగ్ టేబుల్ పడేసుకున్నారు పూర్వకాలం కదా. అర్ధరాత్రి వెళ్ళి ఆ టెంకిలన్నీ చీకేశాడంట వెళ్ళి ఆ తీపికి, మామిడి పళ్ళు వద్దని చెప్పి. అలాగే మామిడి పండు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అసలు ఎవ్వరూ ఉండరు. కరెక్ట్. అందుకే మామిడి పళ్ళ పండగ అనేది చేస్తుంటారు. అమృత ఫలము. అక్కడ దేవలోకంలోనే మామిడి పళ్ళు తింటారంట ఫలాలని. సూపర్ కదా. ఏంటి అన్ని మనం ఆరగిస్తున్నాం మరి అన్ని. సూపర్. తర్వాత లాస్ట్ టైం ఎప్పుడో పెట్టినప్పుడు ఎవరు అడిగారు, ఏ బ్రదరో సిస్టరో అడిగినట్టున్నారు, ఏ అరటిపళ్ళు పండగలేదా, పుచ్చకాయ పండగలేదా అని. బట్ నాకైతే పండగలు చేయడం ఇష్టం, కానీ మా మమ్మీ నేర్పలేదు నాకు. మామిడి పండు పండుగ మాత్రమే చెప్పారు కాబట్టి అది చెప్తున్నాను. నిజంగానే ప్రతి పండు అంటే భగవంతుడు సృష్టిలో వచ్చిన ప్రతిదీ చాలా చాలా స్పెషల్. ప్రతిదాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. మనం బ్రతికే ప్రతి క్షణాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. సీజన్ అరటిపళ్ళు ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి. అది రసాలు నీళ్ళలో వేసి ఇచ్చేవాళ్ళు తాతగారు వాళ్ళు, బాగా పిండి ఇచ్చేవాళ్ళు, అవి తినేవాళ్ళం. ఇంకా కొంచెం పెద్ద అయ్యాక మాకు మా అత్త ఎప్పుడు కూడా జ్యూస్ తీసి పెట్టేది, అందులో మీగడేసి ఇచ్చేవాళ్ళు. మీగడేసుకుని తింటారా అందరూ ఎవరైనా నాకు తెలియదు, కానీ మేమైతే మీగడేసుకుని ఇప్పటికి కూడా బాగా ఇష్టం ఏంటంటే మ్యాంగోలో మీగడ వేసుకొని తింటాం. అది ప్లస్ ఇప్పుడు పూరి ఆమ్రస్ అనో లేకపోతే చపాతీ ఆమ్రస్ అనో అంటారు, ఆ ఆమ్రస్లో మీగడేసుకుని తినేవాళ్ళం. ఫీలే బాగుంది, నాకు ఒకసారి ట్రై చేయాలండి. చేయండి తప్పకుండా. క్రీమ్ ఈజ్ వెరీ గుడ్. పెరుగన్నంలో తింటారు ఆమ్రస్లో మీగడట. ఫస్ట్ అయితే గుర్తులేదు కానీ ఫస్ట్ అంటే ఫస్ట్ చిన్నప్పుడు కాదు, మనకి గుర్తున్న ఫస్ట్
గుర్తున్న ఫస్ట్ అంటే ఈ సీజన్ లోనే స్టార్ట్ చేసాం మళ్ళీ 2 years బ్రేక్ వచ్చింది బాగానే తినలేదు డైటింగ్ బాగా ఇప్పుడు బాగా తింటున్నాను బాగా తింటున్నారు. ఎంజాయ్. థ్యాంక్ యూ. అంటే ఇవి కాదు మామూలుగా సీజన్ ఎంజాయ్. రెండిచ్చి ఎంజాయ్ చేయమంటే ఏం బాగుంటుంది. మీకు మామిడి పళ్ళు మామిడి చాలా ఇష్టం. కట్ చేసుకుని పీసులాగా తినేస్తాను నేను. చాలా రసాలు ఇప్పుడు రసాలు ఇచ్చాం. చీర చీర మామిడి పండు మా చిన్నప్పుడు గుడివాడు మాది మాది గుడివాడ మాది కూడా గుడివాడట. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు. మంచం ఉండేది, ఆ మంచం కింద అంతా మామిడి పళ్ళే, గడ్డి మీద మామిడి పళ్ళు. ఇంకా అస్సలు ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మార్నింగ్ ఒక మామిడి పండు, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. అసలు ఇంకా అది చాలా మెమరీ. అండ్ మ్యాంగోస్ ఎవర్ గ్రీన్, ఎవ్రీ వన్ లవ్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్. అది చాలా బాగుంది. అంటే అన్ని అండర్ కంట్రోల్. మడత మంచం కాదు, పందిరి మంచం అంటే మడతం. సారీ, ఇది మెష్ చేసుకుని గుడివాడ అనగా చెప్పేసి ఏడు మెష్ చేసుకునేది. మంచం అంటే కొంచెం ఎత్తు ఉంటుంది మీలాగా. అదేనా? 4 poles ఉంటాయి కదా అక్క, అట్లా అంటారు. బాబా పందిరి మంచం అంటే మడత మంచం అని ఒకళ్ళు 4 poles ఉంటాయి అంట. ఒకళ్ళు ఏమేస్తారు, నెట్టేస్తారట. సరే ఏదో ఒకటి. మామిడి పండు మమ్మీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అలా చూస్తే చేతిలో కవర్స్ ఉంటే మ్యాంగో అంతే వచ్చి నీళ్ళల్లో పెట్టి కాసేపు ఉండి తినేసేవాళ్ళు. సూపర్. అప్పుడు మన ఫ్రిడ్జ్ లో పెట్టంత. ఇప్పుడైతే మా అబ్బాయి ముందు తినలేను, ఏ కిచెన్ లోకి వెళ్ళి తినమంటాడు. వాడికి నాకడం ఇష్టం ఉండదు. జనరేషన్ అదే. మరి అసలు ఫన్ పార్ట్ మిస్ అయిపోతున్నారు. అంటే మీరు కట్ చేసి సుకుమార్ అంటే ఈవిడ గురించి ఒక ఎపిసోడ్ చేద్దామండి. ఈవిడ మదర్హుడ్ గురించి ఒక ఎపిసోడ్ కావాలి మనకి. ఒక ఎపిసోడ్ కూడా సరిపోదు. అంటే అబ్బో అమ్మ అంటే ఇలా కూడా ఉంటారా అంటే ఇలా చాలా అద్భుతం. చాలా పేషెంట్స్కి పరాకాష్ట. ఈవిడ ఇంతవరకు చాలా ఎపిసోడ్స్లో చాలా అని కూడా నేను వినలేదు. తస్మాయ్ అని వాయిస్ అలా రైస్ చేసి కూడా వినలేదు. అంటే ఆల్మోస్ట్ 4 yearsగా ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు నేను వినలేదు. చాలా మంది నాకు పెద్ద గొప్ప వాళ్ళ ఇల్లు కూడా చూశాను. అప్పుడు లక్షాధికారులు గొప్పవాళ్ళు. అవును, లక్షాధికారులు. ఎకరాలు ఉంది, ఒక డాబా ఉండి ఊయల్లో ఊగుతున్నారంటే పెద్ద లెవెల్ లక్షాధికారులు వాళ్ళు. పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, మా చుట్టాలయ్యే ఊయలు ఉంటాయి, పెద్ద ఊయల, దాని మీద ఊగుతూ మాట్లాడు. వీల్ చైర్స్ ఉంటాయి, ఈజీ చైర్ అనుకుంటా. ఎలా ఊగుతా ఏంటే చదువుతున్నావా ఇట్లా అంటారు రేంజ్లో మాటలు కూడా ఆ లెవెల్లో ఉంటాయి. వాళ్ళు కూడా పిల్లల్ని ఇలా పెంచడం నేర్చుకోవాలి. చూసారా? అవును, అయిపోవడం కదా. ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు కానీ పెద్ద ఎవరి పేరు ఏ వర్కౌట్ ఒకటి భగవంతుని కోరుకో, ఇదే పెంపుకొని వీళ్ళ పెంచుతూనే ఉంటావు, తిరుగులేదు. కానీ ఆ బిడ్డని నిన్ను అలా చూసుకోవాలి పెద్ద అయిన తర్వాత. అది నీ అదృష్టం. నీ అదృష్టం నీకు రావాలంటే భగవంతుని కోరుకునే ఫస్ట్ ప్రశ్న ఇదే. నిన్ను నా బిడ్డ నేను ఎలా చూస్తున్నానో పెద్ద అయిన తర్వాత, నా వయసు వెళ్ళిన తర్వాత నా బిడ్డ మమ్మల్ని అలా చూసుకోవాలని కోరుకో. బిడ్డకి అన్నీ ఇచ్చేస్తారు, మీకు అన్నీ ఉన్నాయి, ప్రేమ పొర్లుతుంది. ఇక మిమ్మల్ని అతను చూసుకోవాలి. ఏదన్నా లోటు అయితే మాత్రం అది తట్టుకోలేని బాధ. అందుకని అది రాకుండా భగవంతుని కోరుకో. ఎక్స్పెక్ట్ చేయకపోతే ఎట్లా అంటాం, అలాగే అంటాం. ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత కూర్చొని అదే చేస్తాం, ఎక్స్పెక్ట్ చేయటమే పని. అదనమాట. మాట్లాడమ్మా. అది అయిపోయింది. సో ఇవన్నీ మామిడిపళ్ళు ముచ్చట్లు అన్నీ చాలా చెప్పాము. చాలా అంటే నేను ఈసారి చేసుకోనేమో, కుదరదేమో, షూటింగ్ కదా లేట్ అయిపోద్దేమో అనుకుంటా ఉన్నాను. సో అందరినీ పిలవలేదు కానీ నాకు కావాల్సిన వాళ్ళు, అంటే నన్ను ఇష్టపడేవాళ్ళు. సో అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చూసారు కదా, అందుబాటులో మెసేజ్ పెడితే చక్కగా వీఆర్ దేర్ అంటే ఎనీ టైం ఐఎమ్ దేర్ అన్నట్టు అందరూ వచ్చేసారు. అది సో అదొక ఎందుకైనా పెట్టకుండా తన మామిడి పండు తినదు, ఇది ఫిక్స్. ఇక షూటింగ్ నుంచి వచ్చి 8ంటికి వచ్చినా 9ంటికైనా 10 మంది తీసి పెట్టుకోవాలి. అది లేకపోతే నా ఉద్దేశం ఏంటంటే దేవుడి దగ్గర పెట్టి తినేయచ్చు, దేవుడికి తాంబూలం పెడతాం కదా. కాకపోతే ఈ ముచ్చట ఎలా వస్తుంది నాకు, ఇంత అంటే ఒక సంతోషము, ఈ ఆనందము, ఒక పాజిటివ్ అంటే ఎలా చెప్పాలి,
ఈ ఆనందం ఒక నెక్స్ట్ ఇయర్ వరకు గుర్తుంటుంది నాకు. ఇదంతా మిస్ అయిపోనా, ఒక్కసారి బద్దకిస్తే ఓపిక లేదనో టైం కుదరలేదనో. ఎందుకు కుదరదు, నిజంగానే కుదుర్చుకుని చేసుకున్నాం కదా ఈరోజు. సో మీరందరూ నాకంటే ముందు నేను షూటింగ్ నుంచి వచ్చేలోపు నా ఫ్రెండ్స్ వచ్చున్నారనమాట. సో చాలా చాలా హ్యాపీ. ఇలాగ పండగ బాగుందా? సో అందరు సూపర్గా ఉంది. అవును అంతే కదా, చక్కగా కళకళగా హ్యాపీగా అందరూ ఒక్కొక్క మామిడి పండుగ, బంగినపల్లి, తోతాపూరి, ఇమాం పసంద్, హిమాయత్, ఒక్కొక్కళ్ళు ఎన్ని రకాలు. మల్లిక ఇంకా చాలా ఉన్నాయి. లేటెస్ట్గా విన్నాను 2 లక్షల రూపాయలంట కేజీ మ్యాంగో. వామ్మో, అది ఎవరన్నా ఉంటే నాకు ఒకటి పంపించరా. నాకు ఇక్కడే పెడుతున్నారట మన నూజివీడు ఆ ఏరియాలో అందరూ ఫార్మింగ్ చేస్తున్నారు. కాదమ్మా, కేజీ 2 లక్షలు. 4 వస్తాయి, 3 కూడా వస్తాయేమో అంత. ఒక పూట కాదు, మనం చూసి కళ్ళతో. సో ఇది విన్నాను. సో ఆ మొక్క నేను కూడా పెట్టుకోవాలి, మీరు అందరూ బ్లెస్ చేయరు నన్ను. సో ఆ చెట్లు ఉన్న వాళ్ళందరూ మాత్రం సూపరు. నేను వీడియోస్ చూసాను, చాలా బాగున్నాయి. వీలుంటే ఎప్పుడైనా మీ ఊరు వచ్చినప్పుడు నాకు ఆ మామిడి పండు పెట్టండి, లేకపోతే హైదరాబాద్కైనా పంపించండి, ఒక్క పండైనా పంపించండి. అంతే, అందరికీ షేర్ చేస్తాను నేను. సో అందరు నుంచి చక్క బాయ్ చెప్తామా ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మరి మాడిపొడిలో ఉందిగా కలరు, అసలు ఫేస్ కానించి శారీ, బ్లౌజ్, అసలు పప్ప ఇలా మాటలు వింటుంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఎంత ఆనందంగా ఉంటుందంటే నాకు. ఈ ఆనందాన్ని అంతా పోచేసుకుని అయ్యో అలా ప్రతి ఆనందం బ్లెస్సింగే. సో అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. చిన్న చిన్న విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఆనందం 100 రెట్లు ఎక్కువ అవుతుంది అనమాట. ఒక చిన్న సెలబ్రేషన్ అంటే అది 100 రెట్లు అవుతుంది. సో అది నేను పూర్తిగా నమ్ముతాను కాబట్టి ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటాను. సో మిస్ అవ్వకుండా అనమాట. ఎలా చేసుకున్నా మామిడి పళ్ళ సీజన్ వెళ్ళిపోద్ది, కానీ ఇలా స్పెషల్గా స్టార్ట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది హ్యాపీగా. సో ఇలాగే ఆ ఫ్రెండ్స్ అందరితో అంటే మనకి ఒక కలవడానికి ఇది ఒక అవకాశము, లేకపోతే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటున్నాం కాబట్టి ఇలా కలిసే అవకాశం, ప్లస్ మన పండగలు, మన సాంప్రదాయాలు, మన పూర్వీకుల నుంచి వచ్చి అమ్మల మాకు నేర్పి మేము వీళ్ళకి నేర్పి, సో ఇది అలా వెళ్తూ ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశము. ఇప్పటివరకు అలవాటు, ఇది పండగ అనేది అలవాటు ఏం కాదు కదా, సెలబ్రేట్ షేరింగ్ ఇస్ కేరింగ్ అనమాట. అంతే, మనకున్నది నలుగురు పంచి పెట్టుకోవాలనేది ఒక ఉద్దేశం. ఇది అలవాటు ఆ పండగ చేసుకోకుండా నువ్వు తినవు కదా. నేను తినను, కాబట్టి ఇది తప్పకుండా మాకు అలవాటు లేదు, మాకు ఆనవాయి లేదు, అలా ఏం లేదు కదా. తిండి తినడం ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరికీ ఇలాంటివి చేసుకోవచ్చు. సో అందరూ వేడుక ఈ వేడుక ప్రతి ఇంట్లోనూ ప్రతి వేడుక చాలా చాలా స్పెషల్గా జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎప్పట్లానే అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మేము ఉండాలి. ఇలా చిన్న చిన్న ముచ్చట్లతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో బ్లెస్ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. ఇంకా వచ్చే ఫ్రెండ్స్ తర్వాత వస్తారు కదా, ముందు నువ్వు ప్రస్తుతానికి అంత ఇంతమంది పెట్టావు కదా పండు, నువ్వు తినేసేయి. నేను తినేస్తా, కూర్చొని ఆరాంగా కూర్చొని బాస పెట్ట వేసుకొని ప్రేక్షకులు చూపిస్తా తప్పకుండా. నేను మామిడి పండు తింటాను, చూపిస్తా. మీ వ్యూవర్స్ ఎదురు చూస్తారు కదా, అవును పండగ పెడతావు కానీ ఎప్పుడు తింటారమ్మా అని. అందుకని 2 పళ్ళు శుభ్రంగా కడిగేసి పిసికేసి నీ మోడల్లో ఉంది అంతే. చుక్క వేస్ట్ చేసుకోండి. అసలు ఇలా ఫుడ్ వేస్ట్ చేస్తే నాకు అసలు బీపీ అలా వచ్చేస్తే, హీరోలకు నరాలు వచ్చినట్టు వచ్చేస్తాయి. అందుకని అవును, ఫుడ్ వేస్ట్ చేస్తే అలా తీసేనా పారేసేనా అంటే, అందుకే అలా కాకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం. సో ప్రతి అన్నం అంటే అన్నం మాత్రమే అనుకుంటే చాలామంది తప్పుగా అనుకుంటారు, బియ్యం అన్నం కాదు, తినేది ఏదైనా సరే. సో ఇలాగ ముచ్చట్లు జరుగుతూనే ఉంటాయి నాన్ స్టాప్గా. సో మీరైతే తప్పకుండా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తుంటారు మాలానే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. Bye friends.